హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ మీడియా. నేను మీ రాకేష్. నిన్నగాక మొన్న కానిస్టేబుల్ నాగమణి గారి హత్య ఇబ్రహీంపట్నంలో జరిగింది. మనం అందరం చూసాం. మరి ఈ హత్యకు సంబంధించిన విషయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ హత్యను ప్రధాన మీడియా కానీ ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ చాలామంది ఇది ఆస్తిపరంగా జరిగినటువంటి గొడవల వల్ల జరిగినటువంటి హత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుందని ఈరోజు ప్రజా సంఘాలు దాన్ని వ్యతిరేకిస్తూ ఇబ్రహీంపట్నంలో పాషనర్హరి భవన్లో ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఆ కుటుంబ సభ్యుల్ని కలిసి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి విషయంలో ఏం జరుగుతుంది ఏంటి అనే విషయాన్ని మనం పూర్తి స్థాయిలో అడిగి తెలుసుకుందాం. అయితే హత్యకు సంబంధించిన విషయంలో ఏదైతే జరుగుతూ ఉందో ఆ హత్యకు సంబంధించిన విషయంలో ఎకరా భూమి కోసం జరిగింది, వాళ్ళ తమ్ముడు ఆ భూమి వివాదం వల్లనే చంపిండు అని చెప్పేసి వార్త వినబడుతుంది. అయితే నిజానికి ఈ వీళ్ళ పెళ్లి జరగకముందే, ఆమె కానిస్టేబుల్ ఉద్యోగం కుట్టకముందే, ఎప్పుడైతే ఆ కుటుంబంలోకి వెళ్ళి బయటకు వచ్చిందో, ఈమె ఆ కానిస్టేబుల్ ఉద్యోగం రాకముందే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఎకరా భూమి 5 ఎకరాల భూమిలో ఈ అమ్మాయికి వాటాగా వచ్చినటువంటి పసుపు కుంకుమల కింద తీసుకున్నటువంటి ఎకరా భూమి ఏదైందో ఆ ఎకరా భూమిని తిరిగి వాళ్ళ తమ్ముని పేరు మీద గిఫ్ట్ డీడీ చేయించిందని చెప్పేసి అయితే సమాచారం అందింది. మరి గిఫ్ట్ డీడీ చేయించిన తర్వాత అప్పటికే ఆస్తుల పరంగా కానీ లేదంటే కుటుంబ పరంగా కానీ అమ్మాయి ఇప్పటికే 8 సంవత్సరాల క్రితమే వెళ్ళిపోయి దిల్సుఖ్నగర్లో హాస్టల్లో ఉంటూ కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించి ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక 4-5 సంవత్సరాలుగా ఇబ్రహీంపట్నంలో ఉంటూ ఆమె ఉద్యోగం చేసుకుంటున్న క్రమంలో ఆ అమ్మాయికి ఆస్తి పంపకాల వల్ల జరిగినటువంటి హత్యగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆస్తి పంపకాలకు సంబంధించిన విషయంలో ఎలాంటి విషయం లేదు. ఆమెకి ఎప్పుడో గిఫ్ట్ డీడీ అయిపోయింది. గిఫ్ట్ డీడీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆస్తి పంపకాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఇది కేవలం కుల దురంకార హత్య. కులం పేరుతో కేవలం నేను ఈ రోజు నుండి మాల కులానికి సంబంధించిన అబ్బాయిని బావా అని పిలవాలా, వీడు మా ఇంటికి వస్తే మేము ఆయన కన్నా అంటే నా ఇంటి ముందు నా ఇంట్లోకి వచ్చి కాలు మీద కాలేసుకొని కూర్చునే పరిస్థితులు ఉంటాయా, అసలు ఏంటి ఒక మాల కులం వాడు బీసీ కులానికి సంబంధించిన కుర్మ కులానికి సంబంధించిన మా అక్కను పెళ్లి చేసుకోవడం ఏంటి అనే కులం వల్లనే జరిగినటువంటి హత్య అని చెప్పేసి, అలాగే నిన్న కూడా పోలీసులు చేసినటువంటి ఎంక్వైరీలో కూడా తక్కువ కులం అని చెప్పేసి ఆ హత్య చేసిన అని చెప్పేసి అన్నట్టుగా కూడా కొంతమంది చెబుతూ ఉన్నారు. మరి ఏం జరిగింది ఏంది అనేది అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దానిలో భాగంగా ఈరోజు మనం రాయపల్లి గ్రామానికి రావడం జరిగింది. వాళ్ళ కుటుంబాన్ని కలిసి అసలు ఏం జరిగింది ఎట్లా జరిగిందని ప్రజా సంఘాలు అడిగి తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చూద్దాం. శ్రీకాంత్ 8కి ఆయన వెళ్ళింది. 8:15కి ఈమె వెళ్ళిపోయింది. ఆమె ఇబ్రహీంపట్నం దాటొచ్చు ఆయన శ్రీకాంత్. ఈమె గీడికే పోయింది సార్. గీడ పోల్కమ్మ గుట్ట నరసింహస్వామి గుట్ట ఉంది. ఆ గుట్ట కాడ ఇట్లా గడ్డ లెక్క ఉంది. అక్కడంగా ఇక్కడంగా గడ్డ కనబడుతుంది. ఆడనే మరి ఎంకంగా ఎప్పుడు పోయినరో ఎంకతనో ఈడంగా ఇక్కడికేంటి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది. ఫోన్ కొట్టగానే కారు మీద పోతున్నాడు. నేను ఊళ్ళేకపోతున్నా. రోజు చూసిన ఈడ ఎరకల కాడి నుంచి పోతుంది. అక్కడ ఎప్పుడెప్పుడు పోతుంది. వాళ్ళ అబ్బాయి కూడా అక్కడనే ఉంది. ఉంది ఒకటి నల్ల కారు ఉంది సార్ ఎక్కడదో. మరి కారు మీద పోతుండే ఒక్కడే ఉండా. మరి ఏమో లోపల ముంగటనైతే ఒక్కడే కనబడ్డాడు. ఇక ఇట్లా పోతుండే. వాళ్ళు రోజు పోయినాడు పోతురు కదా అని ఇంకెళ్ళలేదు. ఇక ఒక్కడే పోయిండు అని నేను పోయిన ఊళ్ళకు పోతానే ఉన్నా. ఇక మళ్ళీ నేను ఆడ జర్రసేవ కూర్చుంటున్నా. నా పెద్ద కొడుకు ఫోన్ చేసాడు. ఈమె బయటకు వెళ్ళిందట డ్యూటీ పోదామని. ఆడికి పోతున్నాగానే ఎంకంగా కారు పోయి బండికేసి గుద్దినట్టుంది. బండికే గుద్దిండు. బండికి గుద్దంగానే ఈమె ఫోన్ మాట్లాడుకుంటూనే పోతుందట నా చిన్న కొడుకుతోటి. నేను వెళ్తున్నాను, నేను కూడా పోతున్నా, నువ్వు కూడా పోతున్నావు అంటే నేను ఇబ్రహీంపట్నం దాటినా అని ఈయన అన్నాడు. అంటున్నట. ఇక ఈమె అనుకుంటా పోతున్నాం కానీ ఫోన్ కాడికి పోతలకల అమ్మ మా తమ్ముడికి వచ్చిండు, బావా మా తమ్ముడికి వచ్చిండు, నన్ను చంపుతట్టుర్రు
అన్నది ఆ ఫోన్లో రికార్డు కూడా ఉంది అన్నదట. మా తమ్ముడికి వచ్చిండు నన్ను చంపుతాడు అమ్మ అంటూనే ఉందట. కథం ఇంకా గుద్దుడు గుత్తనే ఉంటా. కింద పడంగానే మన ఇంత పొడుగు ఉంది కత్తి, కొత్తది పీడి గీడేసి ఉంది, కొత్తదే. అది ఎడగొన్నాడు. దాంతో ఈడంగా వేసినట్టుంది సార్. ఇక మళ్ళీ ఒకటి ఈడంగా వేసిండు. ఈ దవడ మొత్తం మళ్ళీ 2 పనులు బయటికి, ఈ పనులన్నీ వెళ్ళినాయి. ఈ మెడ ముందు పోయింది, ఈ దవడకి వేసినట్టు. అట్లనే ఇక్కడ వెళ్ళి ఎంకల పడ్డది. బండి ఇట్లనే ఈ సైడ్ మీదనే ఉంది. ఆమె నడి రోడ్లనే ఉంది. ఎవ్వరు లేరు మేము పోయే వరకల్నే. ఆడ గంటల్ని ఒక్క అర్ధగంట కూడా పట్టలేదు సార్, 10 నిమిషాలనే. ఇక ఇంట్లోకి వెళ్ళింది 10 నిమిషాలు గాడికే. ఈ గుట్టకానే నరసింహస్వామి గుడి అవతల. ఎందుకు వచ్చింది అసలు? సెలవు అని వచ్చిందా ఎట్లా? అది గట్టినే ఇప్పటి నుంచి ఇక ఈ చిన్నపిల్ల ఉంది ఈడ. చిన్నపిల్లని చూస్తాము. ఇక మొన్ననే అన్ని చదువుకొని పోయారు సార్. అక్కడనే ఉందామని లేకునేది. నా చిన్న కొడుకు అగ్రికల్చర్లో చేస్తాడు. ఆమె మేడం రూమ్ ఇచ్చింది. ఆ మీద మన అన్నే ఉండమ్మా మీరిద్దరు ఉండుర్రి, ఇక్కడనే ఉండరు, నిమ్మలంగా ఉండాలి అని చెప్తే సరే అని అన్నీ చదువుకొని పోయి నాడుగా అడిగారు. అన్నీ చదువుకొని పోయారు. ఇక 2 రోజులు లీవ్ ఉంది సార్. మా చిన్న కొడుకు లీవ్ ఉంది 2 రోజులు. శనివారం నాడు ఈమెకు డ్యూటీ ఉంది. శనివారం పోయింది, మళ్ళీ సాయంత్రం వచ్చింది. ఆదివారం మంచిగా నిమ్మలంగా ఇంటికాడ ఉన్నారు. మళ్ళీ సోమవారం నాడు పొద్దున్నే వెళ్తారు సార్. గంతే 8 గంటలకే. అప్పటిదప్పుడే గట్ల 10 నిమిషాలే. అసలు ఆయన పరమేశ్ అనేటోడు వాళ్ళ సొంత తమ్ముడే కదా? సొంత తమ్ముడు. ఇద్దరు. ఎందుకు చంపాలనుకున్నాడు అసలు? ఏంది ఆయనకు ఆలోచన ఎందుకు వచ్చింది? అది ఎందుకు వచ్చిందో సార్ మాకు. ఆమె అమ్మ నువ్వు వీడుంటే మా అమ్మలను చంపుతారు మరి వద్దని కూడా చెప్పినాను సార్. వద్దంటే బలవంతంగా నీకేం కాదు మామయ్య, ఆమె వాళ్ళ తండ్రికి అంతా మామలే అవుతారు, ఇక వస్తూనే పిలిచేది. ఇక అట్లనే పిలిస్తే సరే అని ఇక మరి ఇక మేము వద్దని కూడా బలవంతం చేస్తే కూడా మీకు ఏం భయం లేదు మామయ్య మేము ఉన్నాం కదా అని 4-5 సార్లు పోయింది సార్. ఈడంగా డ్యూటీకి భయపడకుండానే పోయింది. ఇంతకుముందు 4-5 సార్లు ఇక్కడికి వచ్చిపోయింది. ఇక్కడికి వచ్చే పోయింది. వచ్చి ఈడు ఉన్నది పెళ్ళి అయినాకనే తోలుకొని వచ్చాడు నా కొడుకు. అది వరకు బయటనే దాదిండంట, మాకు తెలియదు. నేను ఉందాయా అని అంటే లేదు మమ్మీ అంటే అందరు అంటురుగా బిడ్డ అని అంటే బజార్లో కుక్కలు మరుగుతాయి గట్లనే అనుకో, నువ్వు అందరి గురించి పట్టించుకోకు, ఇది చేయక అని చెప్పిండు సార్ నాకు. ఊర్లో పెళ్ళి అయినా కానించి ఎప్పుడన్నా గడబడ చేసిండా ఇట్లా చేసుకునే? ఇంకా ఫస్ట్ అంట పెళ్ళి అయిందంట సార్. పెళ్ళి అయింది కూడా మాకు తెలియదు. మా వాళ్ళ ఇల్లు అక్కడ ఉంటుంది, మా ఇల్లు ఇక్కడ ఉంటుంది, మాకు తెలియదు. ఎంతమంది అయితే ఊళ్ళో మనకేం తెలుస్తుంది. ఇక పెళ్ళి అయిందంట. పెళ్ళి అయినప్పుడు మరి ఇష్టపెట్టిందంట ఆయనకు, నాకు ఇష్టం లేదని. ఎట్లా ఇష్టపెట్టిందో మనకు తెలియదు. తెలియకుంటే మరి వీళ్ళు ఎట్లా పరిచయం అయ్యారో క్లాస్మేట్ అంట, ఇద్దరు కలిసి క్లాస్మేట్లు అంట స్కూల్లో. అయితే ఒకనాడు నా బిడ్డ ఉన్నప్పుడే వచ్చింది. నేను పొద్దుముఖంగా బైక్ పనికి పోయి వచ్చే వరకల్లా వెళ్ళిపోతుంది. ఎవరమ్మా నువ్వు ఎందుకు వచ్చినావమ్మా అని నేను అడిగిన సార్ ఆయన. అప్పుడు 10 ఏళ్ళ కింద ముచ్చట ఇది. అంటే కాదు మమ్మీ తమ్మిని క్లాస్మేట్ కుర్మల బుజ్జి అని నా బిడ్డ చెప్పింది. అప్పుడు చెప్తే సరే మరి క్లాస్మేట్లు అంటే దేనికన్నా బుక్లకో ఏమో ఉంటాయి కదా సార్, గట్లా అని నేను అనుకున్నా, ఇచ్చిపెట్టిన. మళ్ళీ ఒక రోజు ఏం చేసింది, నేను 4-5 నెలలకే మా బుజ్జి కనబడతలేదని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిరంట వాళ్ళే ఇంటోళ్ళు. లేరు, ఎవరు ఇచ్చిరో మరి తమ్ముడే ఇచ్చిండో నాయనమ్మనే ఇచ్చిందో పెద్దనాయనలో ఇచ్చిరో ఎవరు ఇచ్చిరేమో. ఇచ్చిరంట. ఇస్తే 2 పోలీసు వాళ్ళు, ఇక్కడ ఇంకొక పోలీసు వచ్చింది, ఇక్కడ ఇంకొక పోలీసు వచ్చింది. మధ్యాహ్నం 11:30 అయింది. వచ్చిర్రు. బండారు సత్తయ్య ఇల్లు ఇదేనా అంటే ఇదే సార్ అని చెప్పినాం. శ్రీకాంత్ అంటే ఉండను ఇట్లా అన్నం పెట్టుకుంటుండు. వచ్చిండు. ఇక తీసుకుపోయిండు. బాబు వస్తావా అని అంటే పిఎఫ్ కార్డ్కి రావాలి, వస్తావా బాబు అంటే వస్తాను, నడుపోదామంటే నేనే నా బండి మీదనే వస్తాను, నాకేం భయం లేదు పా అన్నాడు పోలీసు వాళ్ళని. పోయినాక అడిగిరంట. అంటే ఏడుందో నాకు తెలియదు అన్నాక చెప్పవా అని వాళ్ళు ఏమన్నారో ఇక 2 వేసిరో తన్నారో ఇక తెలియదు ఇక నాకు. అయినాక చెప్పిండంట అనాథ హాస్టల్లో నేనే జాయిన్ చేసిన,
చూపెడతా పారా అని అప్పుడు చెప్పిండంట. ఇక చెప్పినాక పా బాబు అని ఆ పోలీసు వాళ్ళు తీసుకుపోయారంటే తోలుకొచ్చారు. ఇక నైట్ 8:30 అవుతుంది, తల్లిదండ్రులు రావాలి వీళ్ళకు, వాళ్ళు కూడా కావాలని వాళ్ళని పిలిచిరంట, మమ్మల్ని పిలిచారు. మేము పోయి బయటనే నిలబడ్డాం, లోపలికి కూడా విలువలే మమ్మల్ని. ఇక పోయినాక ఏం చేశారంటే ఆ పిల్లనే అడిగిరంట వాళ్ళు, అమ్మ ఈయన ఎవరు అని అంటే మా క్లాస్మేట్ సార్ అన్నదంట. మరి ఈయన ఎట్లా అంటే నాకు అమ్మ లేదు అయ్య లేదు, నేను ఇంట్లో నన్ను టార్చర్ పెడుతురు, ఒక ఇంటికి ఇస్తే నన్ను ఇబ్బంది పెడుతురు, నేనేనా హాస్టల్లో బతుకుతా అని వెళ్ళిందంట. నేనే వెళ్ళిన సారు, నాకు కాకపోతే ఈ అబ్బాయి హాస్టల్ చూపెట్టిండని చెప్పిందంట. అప్పుడు చెప్తే ఇక సరే మరి నీకు ఈయనకి ఏమన్నా ఉందంటే నాకేం లేదు అని అంటే పోలీసు వాళ్ళు ఆడికే ఊకొని ఇచ్చిపెట్టిరంట. మా ఇంటికి నన్ను పిల్లగాని తోలిచ్చారు, వాళ్ళెంబడి వాళ్ళ పిల్లని తోలిచ్చారు. ఇక లేదనుకున్నా నేను. లేదనుకున్నాక అది మొన్న దసరా వెళ్ళిన తెల్లారి ఇక చిన్నగా మా బిడ్డకి చెప్పిండంట, అమ్మ నేను గిట్లా పిల్లను చేసుకుంటా, నేనే అన్ని చదువులు అన్ని పెట్టి చేపించిన, జాబ్ వచ్చింది, నేను ఆ పిల్లని చేసుకుంటా అని అన్నా. ఇక మరి అమ్మాయి కన్నా చెప్తారా, నువ్వు చెప్పు అంటే నేను చెప్పా అన్నాడంట. నేనే చెప్తారా మరి గట్టిగా చెప్పా అంటే వీళ్ళకి చెప్తే వీళ్ళు నాకు చెప్పారు. చెప్తే మేము ఒక్కనాడు విలువ నంపినాం, వీళ్ళింటికే విలువ నంపి ఆ పిల్లనే విలువ నంపి అడిగినాం, అమ్మ మరి మీరు ఎక్కువ వాళ్ళు నేను తక్కువ దాన్ని, మరి ఎట్లా మా ఇంట్లో ఉండగలుగుతావా, మరి ఎట్లా చేస్తావు, మీ అక్క ఉంది మీ తమ్ముడు ఉండు, మరి నువ్వు చెప్పు వాళ్ళకి చెప్పి చేసుకో అని చెప్పిన. అంటే మా అక్క ఎవరు పట్టించుకున్నారు, నేను ఎంత అడిగినా కానీ ఇంటలేరు అత్తమ్మ అన్నది. ఇప్పుడు అట్లనే అన్నది. నేను ఎంత చెప్పినా ఇంటలేరు అత్తమ్మ, నేను చేసుకుంటా, శ్రీకాంత్నే చేసుకుంటా అని ఆమె అన్నది. ఇక అయితే మా నాయ అనుకొని చేసినాం. ఇక మరి ఇక చేసినాక కూడా ఇంటికి వచ్చారు, మరి ఎవరు ఏమనలేదు. చేసుకున్నాక గుట్టకాడ చేసుకొని వచ్చినాము. నేను ఇంటికి వచ్చిన, వాళ్ళు ఆడుకోయారంట స్టేషన్ కాడికి, ఏం రాపించుకోరో ఇక నాకు తెలియదు. ఇక మొన్న పోలీస్ స్టేషన్కి పోయి ఇద్దరు పోయిర్రు, ఈమె కూడా పోయింది. నవంబర్ 10కు మ్యారేజ్ అయింది, యాగిరిగుట్టలో మ్యారేజ్ అయింది సార్. అయితే పెళ్ళి చేసుకుని సరూర్ నగర్ సార్. అయితే మ్యారేజ్ చేసుకొని వచ్చినాం సార్. చాలామందిని తీసుకెళ్ళినాం మేము కూడా, అంటే మా ఫ్యామిలీ తరపు నుంచి మేము చాలామంది వెళ్ళినాం. అమ్మాయిని అడిగినాం కనుక తను నా తరపున ఎవరు రారక్క, మా అక్కతోటి చెప్పినా కానీ వాళ్ళు రానన్నారు, నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో అని అన్నారు వాళ్ళు. కనుక ఇక మరి మీరు ఎవరెవరు వస్తారో రండి అని అంటే మేమే తీసుకెళ్ళి మ్యారేజ్ చేసుకొని వచ్చినాం సార్. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంటికి రిటర్న్ అవుతున్నాము. ఇంకా ఎంత సాయంత్రం అయింది సార్, సాయంత్రం అవుతుంది. ఇంకా అమ్మాయికి కాల్స్ వస్తున్నాయి. ఇక్కడికి రాలేదు సార్, వస్తుంటేనే గుట్ట నుంచి వస్తుంటేనే కాల్స్ వచ్చినాయి తనకు. అమ్మాయికి కాల్స్ వస్తే మాట్లాడింది, ఏమైందమ్మా అని అంటే, అక్క ఇట్లా ఇంటి నుంచి కాల్స్ వస్తున్నాయి, నన్ను వెతుకుతుర్రంట, హాస్టల్లో పోయి అడిగిర్రంట, అక్కడిక్కడ పోయి అడుగుతున్నారంట, మనం పోలీస్ స్టేషన్ కాడికి పోదాం అక్క, అక్కడ కంప్లైంట్ ఇద్దాం అనేసి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినాం సార్. మేము కూడా నైట్ అయింది 8:30 ఫోన్ చేసి బెదిరించిన దాంట్లో ఇప్పుడు చంపిన అటువంటి పరమేష్ చేసిండ ఫోన్ కాదు సార్. అలా హాస్టల్ కాడికి పోయి మా అక్క ఎక్కడ పోయింది అంటే మాకు తెలియదు, మీ అక్క పోయి 4 రోజులు అవుతుంది, ఏడుందో ఎక్కడుందో మాకు తెలియదు అని వాళ్ళు అన్నారంట. అక్క మీ తానికి 4 వచ్చిర్రక్క, మీరు ఎక్కడుండ్రు అని అంటే, మేము ఇట్లా ఉన్నాం కదా, మేమే వస్తున్నా అని చెప్పింది ఆ పిల్ల. ఫోన్లోనే మనం వస్తుంటేనే చేసిపోయింది అట్లా సార్. ఆ రోజు నైట్ పోలీస్ స్టేషన్కి పోయినాం, మేము కూడా కంప్లైంట్ రాసినాము. అమ్మాయి ఎవరెవరి మీద డౌట్ ఉందో వాళ్ళ పేర్లు అన్నీ ఇచ్చేసింది, అక్కడ పేరు రాసి కంప్లైంట్ ఇచ్చింది. అక్కడ సార్ లేకుండే, నైట్ లేట్ అయింది కనుక వీళ్ళని ఏడికన్నా తీసుకెళ్ళండి, ఇంటికి వద్దు అని అంటే వేరే దగ్గరకు తీసుకెళ్ళినాం సార్. నెక్స్ట్ డే వచ్చి సార్ వాళ్ళతోటి మాట్లాడినాము. అక్కడ మాట్లాడిన తర్వాత వాళ్ళు ఉండి, ఈ అమ్మాయి ఉండి ఏమన్నది, ఇంకా వాళ్ళన్న చాలా కోపంగానే ఉన్నాడు సార్. అప్పటికి కోపంగా ఉండి అని అన్నాడు కదా, నువ్వు ఎట్లా చేసుకున్నావు అట్లా ఇట్లా అన్న అమ్మాయిని బెదిరించిన తర్వాత ఈ అమ్మాయి నా ఇష్టంగా నేను చేసుకున్నా అని చెప్పింది వాళ్ళకు కూడా. అయితే అందులోనే ఏమైంది అని అంటే, కంప్లీట్ కరెక్ట్ అది నెక్స్ట్ డే అన్నట్టు ఈ అమ్మాయి ఏమడిగింది అని అంటే, మాకు ఏదన్నా ఇబ్బంది కలిగితే మా ఫ్యామిలీ తరపున ఇప్పుడు శ్రీకాంత్ వాళ్ళ అత్త అమ్మ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కావద్దని రాయమని చెప్పింది సార్. వాళ్ళ అన్నని రాయమని చెప్పింది, ఒక లెటర్ ప్యాడ్ పైన రాయమని చెప్పింది. వాళ్ళు రాయలేదు. వాళ్ళు కూడా ఉల్టా అడిగితే మేము కూడా ఆ రోజు రాయలేదు. అక్కడ ఆ కులంతోటే వచ్చింది సార్. వాళ్ళకు కులంతోటే నువ్వు ఈ అబ్బాయిని చేసుకున్నావు అనేసి కులంతోటే చేసారు సార్ ఆ అమ్మాయిని. అయితే
అతి దారుణంగా చంపారు సార్. ఎంత ఈ లోకంలో ఎంతమంది చేసుకుంటలేరు సార్ కులాంతర వివాహాలు, ఎంతమంది చేసుకుంటలేరు. మా తమ్ముడు ఒక్కడే చేసిండ సార్ ఇలాంటిది. అంత కఠినంగా చంపవలసిన అవసరం ఏముంది సార్? అంత ఘోరంగా చంపవలసిన అవసరం ఏముంది? ఆయన ఆ రోజు వద్దనుకున్నాడు, వాళ్ళ చెల్లెను వద్దనుకున్నాడు, వదిలేసి అయిపోతుండే కదా సార్. అంత కఠినంతో చంపాలని ఏముంది? అంత మృగంలాగా చేయాలని ఏముంది? ఆయన మేము చదువుకుంటుంటాం కదా, ఆ పిల్లని మేము ఎట్లనన్నా చేసి 10 ఏళ్ళ నుంచి ఇప్పుడు 8 ఏళ్ళ నుంచి బయట పెట్టి చదివిపించిండు మా తమ్ముడు. వాళ్ళు కాదంటే పోయి చదివిపించుకుండు. మరి ఆ 8 ఏళ్ళ సంది మరి అలా చెల్లె గుర్తుకు రాలేదు ఆయనకి? గుర్తుకు వచ్చినప్పుడు మరి చెల్లెను మంచి చెల్లు చూసుకోవాలి కదా. నా తమ్ముడు చదివిపించిండు, నా తమ్ముడే చదివిపించిండు, హాస్టల్లో పెట్టిండు, అన్నీ చేసిండు, అన్నీ తెలుసు నీకు. మరి నువ్వు పోయి నీ చెల్లెని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి కదా. ఇట్లా చదివిపిస్తున్నాడు అన్నప్పుడు మా తమ్ముడే చదివిపించిండు. ఆ అమ్మాయి కూడా అన్నది, అక్క మొత్తం మీ తమ్ముడే చదివిపించిండు నన్ను, మీ తమ్ముడు చదివిపించి నాకు జాబ్ రావడానికి కారణం కూడా మీ తమ్ముడే. మేము హాస్టల్లో ఉన్నాం అక్క, నన్ను ఒక హాస్టల్లో పెట్టి నన్ను చదివిపించిండు, నాకు మంచి చెడ్డ ఆయననే చూసుకున్నాడు. మొత్తం ఇట్లా అయిందాక మా పరిస్థితి. నా దగ్గరికి ఇప్పుడు వాళ్ళు ఎవరు రారు. 8 ఏళ్ళ సంది నన్ను చూడని వాళ్ళు ఇప్పుడు నా పెళ్ళి చేయమన్నా కానీ వాళ్ళు చెయ్యరక్క అని చెప్పింది సార్ మాకు ఆ అమ్మాయి. అది సార్ జరిగిన విషయం. అయితే పెళ్లి తర్వాత ఎన్నిసార్లు వచ్చిండ్రు ఇక్కడికి వాళ్ళు? ఒక 2-3 సార్లే వచ్చిర్రు సార్. ఆ నెక్స్ట్ డే ఈ ఊరికి వచ్చినప్పుడు ఈ ఊర్లో ఇప్పుడు హత్య గావించినటువంటి పరమేష్ అనేవాడు ఆరా తీసిండా ఏమన్నా వీళ్ళని? అది తెలియదు సార్. మేమైతే ఆ అమ్మాయిని అట్లాంటివి ఏం అడగలేదు. ఒకటేసారి వచ్చిర్రు. ఆ రోజు నెక్స్ట్ డే తీసుకొచ్చినాం, మళ్ళీ తీసుకొని వెళ్ళినాం. వీడికి వచ్చిన సంగతి ఎట్లా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడో సార్, ఇక్కడే ఉంటాడు కదా ఆయన. మా దాంట్లో అంటే మేము ఎవరం ఉండం కదా సార్ ఇక్కడ కూడా. ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల ఎవరికి ఆయనకు ఫ్రెండ్స్ ఉన్నదో మాకు తెలియదు. ఇక్కడ ఊరు కదా సార్, ఆయన తరపున ఎవరు పోయింది వాళ్ళకు తెలియాలి. ఎక్కడొచ్చిరో ఎక్కడ పోయిరో ఎట్లా వచ్చిర్రో తెలియదు కదా సార్. అది మొత్తం లగేజ్ కూడా తీసుకొని వెళ్ళిపోయారు సార్. ఇక వాళ్ళు ఎవరు రాలేదు సార్, వాళ్ళు ఎవరు రాలేదు, అమ్మాయి వాళ్ళు ఎవరు రాలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం వచ్చిర్రు. ఈ ఊరోళ్ళు కాదు సార్, వాళ్ళు పిఎస్ నుంచి వాళ్ళు వచ్చారు కొంతమంది. ఈ ఊరోళ్ళు కొంచెం మంది. ఈ ఊరోళ్ళు ధైర్యం చేసి అంత ఈజీగా ఎందుకు వస్తారు? బయట క్లాస్మేట్స్ హాస్టల్ వాళ్ళు ఇప్పుడు పిఎస్ లో చేస్తుంది కాబట్టి ఆమెతో. ఎంతకాలం నుంచి మీ మధ్యలో ఫ్రెండ్షిప్ ఉండే శ్రీకాంత్? అంటే మీ క్లాస్మేట్స్ చిన్నప్పటి నుంచే? ఎన్నో తరగతి నుంచి? స్కూల్ బ్యాచా? చిన్నప్పటి నుంచి ఒకటే స్కూల్, గవర్నమెంట్ స్కూల్, ఇదే ఊర్లో చదువుకో. ఆమె బాల్య వివాహం ఏదో చేశారు అని చెప్పేసి పత్రికల్లో వచ్చింది. అయితే అప్పుడు అమ్మాయి మైనర్ ఉండడం వల్ల మాకు ఎటువంటి సపోర్ట్ లేదు. వాళ్ళ ఇంట్లో పెద్ద మనుషులు వాళ్ళు ఉంటారు కదా, పెద్ద నాన్న వాళ్ళ మేనమామ వాళ్ళందరూ కలిసి అమ్మాయిని ఇంట్లోకి వెళ్ళగొడితే అయిపోతుంది, ఒక పని పోతుంది అన్నట్టు మైనర్ ఉన్నప్పుడే అప్పుడు చేసేసారు. అమ్మాయికి ఇక ఫోర్స్ చేసి చచ్చిపోతా అన్నా కానీ ఇంకా అమ్మాయి అప్పుడు సూసైడ్ అటెంప్ట్గానే చేసుకున్నా కానీ అట్లయినా ఇష్టపెట్టకుండా ఇంకా అమ్మాయి ఇంకా ఎట్లనన్నా చూద్దాం అన్నట్టు పెళ్ళి చేసిర్రు. అమ్మాయి మైనర్ ఉన్నప్పుడే చేసి అమ్మాయి 2-3 రోజులకే ఇంటికి వచ్చేసింది. మళ్ళీ ఇంటికి వచ్చేస్తే గొడవలు అయినాయి, ఇంటి దగ్గర గొడవలు అయినాయి, చాలా ఇష్యూస్ అయినాయి. ఇంకా అమ్మాయిని చాలా రోజులు టార్చర్ చేసిర్రు, చాలా ఇబ్బంది పెడితే ఇంకా అమ్మాయి నేను ఉండలేను ఇంట్లో అది ఇది అని మాట్లాడింది. అంటే నేను అప్పటికి జాబ్ చేస్తాను బయట, చేస్తుంటే ఇంకా బయటికి రా మనం ఎట్లనైనా బతుకుదాం చూద్దా అని వచ్చేసి అమ్మాయి హాస్టల్ ఉంది, నేను బయట వర్క్ చేసుకున్నాను. ఇంకా ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు లేరు, వాళ్ళ తమ్ముడు వాళ్ళ అక్క ఇద్దరు ఉన్నారు కదా. ఇప్పుడు ఆమె చదువుకోవడానికి నువ్వు పూర్తి స్థాయిలో హెల్ప్ చేసినావు అని అన్నారు. ఎట్లా? అది ఎంతకాలం నుంచి చదివించావు? ఎంతవరకు చదివించావు? అమ్మాయి బయటకు వచ్చినప్పుడు అప్పుడు ఇంటర్ అట్లా నడుస్తుంది. ఇంటర్ తర్వాత డిగ్రీ చేస్తామంటే డిగ్రీ కంప్లీట్ చేయించి ఇట్లా మళ్ళీ జాబ్ కోచింగ్ పంపిన దిల్సుఖ్నగర్లోనే కోచింగ్ హాస్టల్ ఉండేది దిల్సుఖ్నగర్లోనే. అక్కడే కోచింగ్ కానిస్టేబుల్ ట్రైనింగ్ కోచింగ్ తీసుకొని అక్కడే జాబ్ వెళ్ళిపోయింది. కోచింగ్ డబ్బులు వాళ్ళ కుటుంబంలోకి వెళ్ళి తెచ్చిందా, నువ్వు తీసుకుపోయి కట్టినావా కోచింగ్ సెంటర్? నేనే కష్టపడి ఇచ్చిన. వాళ్ళ ఇంట్లో నువ్వు ఒక డ్రెస్ తోటి అమ్మాయిని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టారు. ఒక డ్రెస్సే ఇప్పటికీ ఆ బట్టలు ఆ ఇంట్లోనే ఉన్నాయి, వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి ఇప్పుడు పోతే.
ఏ ఇయర్లో వచ్చింది? ఇయర్ అంటే 10 ఏళ్ళు 8 ఏళ్ళు అవుతుంది సార్ ఆమె వచ్చి, కానీ ఇయర్ అంతా ఆ పెళ్ళి అయిపోయి డైవర్స్ అయ్యి ఎంతకాలం అయింది? పెళ్ళి సార్ అమ్మాయి 12 అంటే 14లో అట్లా అయ్యి ఉంటుంది సార్ మ్యారేజ్. 2014 అన్నా ఓ 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళు అవుతుంది సార్. 10 ఏళ్ళు అవుతుంది. ఈ 10 ఏళ్ళ కాలంలో నీతో కలిసి జీవనం సాగిస్తా నేను చదువు జీవనం నాతో పాటు అంటే నేను సపరేట్ ఉన్నా, అమ్మాయి సపరేట్ ఉంది, separate ఉన్నా మేము కలిసి ఉండాలి ఇప్పుడు. బ్యాక్ బోన్ నువ్వే మొత్తం. ఆ సపోర్ట్ అయితే ఇచ్చిన. కుటుంబం ఎవరు తల్లిదండ్రులు లేరు, అక్క లేదు, తమ్ముడు లేడు, ఎవరు లేరు. ఇప్పుడు మనం పెళ్లి కాక ముందుకే కలిసి ఉంటే అది గలీజ్ పేరు ఉంటుంది, అట్లా ఉండొద్దు. బతికేది నిజాయితీ బతుకుదామని నిజాయితీగానే బతికింది అమ్మాయి. ఎన్ని రోజుల నుంచి అమ్మాయి, నేను ఉండేది ఇక్కడ 5 నగర్ దగ్గర, అమ్మాయి ఉండేది ఇబ్రహీంపట్నంలో ఇన్ని ఇంట్లో దాకా. ఇబ్రహీంపట్నం హాస్టల్ జాబ్ వచ్చినాక ఇబ్రహీంపట్నం వచ్చేసింది. 5 years నుంచి ఇబ్రహీంపట్నం హాస్టల్ ఉన్నది. జాబ్ రాకముందుకు దిల్సుఖ్ నగర్లో ఉన్నది. అక్కడ కోచింగ్ సెంటర్లు దగ్గర అయితే మార్నింగ్ లేచిపోవాలి, అక్కడ ఈవెంట్స్ ఉంటాయి, అవి ఉంటాయి కాబట్టి అక్కడే ఉండేది. నవంబర్ 10వ తేదీ అక్కడ పెళ్ళి అయిపోయిన తర్వాత ఇప్పుడు మీ బామ్మర్ దేవుడు అయితే హత్య చేసిండు, నీకు ఫోన్ కానీ మీ వైఫ్కి ఫోన్ కానీ చేయటం జరిగిందా? ఇప్పుడు మా వైఫ్కి చేసిండేమో కానీ మా వైఫ్ నాకు చెప్పలేదు సార్. మరి కాకపోతే వాడు అందులో తెలిసింది ఏంటంటే ఒక 5-6 days నుంచి బాగా అంటే మర్డర్ అయిన నుంచి 5 days అంతకుముందు నుంచి బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు. వీళ్ళు ఎక్కడ ఉంటారు, వీళ్ళు ఏడ ఉంటారు, ఎక్కడి నుంచి ఏ టైంకి వెళ్తారు, వీళ్ళ బండి నెంబర్లు ఏంది, ఇదంతా అబ్జర్వ్ చేసి ఒక 2-3 పెట్టేసిండు. మేము ఇట్లా పోతుంటే ఒక ఊరు వస్తుంది మన్యగూడలని, అక్కడ 2-3 పెట్టిండు. అది మాకు తెలిసింది, ఇన్ఫర్మేషన్ తీసుకుంటే తెలిసింది మాకు. ఆ ఊర్లో పెట్టిండు, ఇబ్రహీంపట్నంలో ఉన్నారు. ఇక్కడ పోతే రియల్ ఎస్టేట్ ఆఫీసులు ఉన్నాయి, అవన్నీ లింకప్ ఉంటాయి కదా సార్ వాళ్ళకి వీళ్ళకి. ఆ లింకప్ ద్వారా వీళ్ళు ఏ టైంకి వెళ్తారు ఇదంతా చేసుకొని పకడ్బందీగానే ప్లాన్ చేసిండు. ఇప్పుడు పెళ్ళయిన తర్వాత ఆస్తి గురించి లేదా భూమి గురించి నాగమణి అడగడం కానీ లేదా వాళ్ళు ఏమైనా వచ్చిందా అటువంటి సందర్భం? పెళ్లి కంటే ముందు ఏముందో తర్వాత తెలియదు, కానీ తర్వాత అసలు అది ఆస్తి సంబంధించిన విషయం ఏదైనా వచ్చిందా? ఆస్తి గురించి అమ్మాయి వచ్చిన తర్వాత కొద్ది రోజులకి మళ్ళీ వాళ్ళ తమ్మునికి గిఫ్టెడ్ కింద ఇచ్చేసింది వాళ్ళకి. ఎంత ఎకరం అమ్మాయికి మామూలుగా ఎవరికి వాళ్ళకి ఉంటుంది కదా సార్, తల్లిదండ్రులు సంపాదించింది, తాతలు సంపాదించింది. నీ ఆస్తి వద్దు తీసుకొని ఇచ్చేసింది. నాకు 50 చాలు, మేము బతుకుతాం ఆ ఉద్దేశంతో. అమ్మాయికి అప్పుడు జాబ్ లేదు, ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఆస్తి పంచాయతీ అనేది లేదు. ఆస్తి గురించి అసలు లేనే లేదు. ఆస్తి విషయం అని చెప్పి పోలీసులు కానీ వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు కదా. ఉన్న భూమినే గిఫ్ట్ కింద తమ్మునికి ఇచ్చేసింది కదా ఆల్రెడీ పూర్తిగా. అదే ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ కింద నా దగ్గర ఉన్నాయి. వాళ్ళ తమ్మునికి డీడీ చేసింది, గిఫ్టెడ్ కింద చేసిన డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఏసీపీ సార్ నేను తీసుకొస్తా. అమ్మాయి ఇన్ని రోజులు హాస్టల్ ఉండే కదా సార్. ఇప్పుడు తక్షణమే ఇప్పుడు ఇంట్లో ఉంటేనో ఇప్పుడే చూపించుకో, వీళ్ళందరూ మొత్తం చూపిస్తారు. ఇప్పుడు హాస్టల్ ఉండే సార్ ఇన్ని రోజులు. హాస్టల్లో మాకు పెళ్ళి అయ్యి 20 రోజులు అవుతుంది. ఇప్పుడే ఎందుకు అవన్నీ ఏం చేయాలంటే దీన్ని వక్ర మార్గం పట్టించే పని చేస్తున్నారు. ఆస్తి కోసమే చంపిండు తమ్ముడు అని కాదు, ఇది అగ్రకుల దురహంకారం. వాడు కుర్మ కులం, మనం ఎస్సీ మాల కాబట్టి మనల్ని చంపేసిండు తక్కువ కులం అని. వాడు డైరెక్ట్ దాంట్లోనే చెప్పేసిండు సార్ ఇన్వెస్టిగేషన్లో. ఆ అబ్బాయి మా క్యాస్ట్ కాదు వేరే క్యాస్ట్ చేసుకోండి కాబట్టి అమ్మాయిని చంపేసినామని మాట్లాడు. ఆయన నిందితుడు చెప్పిన తర్వాత కూడా పోలీసులు ట్రాక్ తప్పించే పని చేస్తున్నారు. అందుకే నువ్వేం చేయంటే ఏదైతే గిఫ్టెడ్ ల్యాండ్ ఉందో తిరిగి తన తమ్మునికి ఇచ్చేసిండు. మాకు భూమి తగాదాకు సంబంధించిన విషయం కాదు, పోలీసులు కానీ ఎస్పీ కానీ ఏసీపీ కానీ ఎవరైనా ఇది గుర్తించాలి అనేటువంటి మాట నువ్వు చెప్పాలి స్పష్టంగా. అదే విషయం చెప్పదామని నేను ఇబ్రహీంపట్నం ఏసీపీ ఆఫీస్ అపాయింట్మెంట్ తీసుకొని పోదామని వెళ్ళినాం సార్. ఫోటో ఒక భాగం అయితే ఇప్పుడు హాస్టల్లో ఉన్నటువంటిది ఎట్లనో ఒకట్లో తెప్పించాలి. కాపీ తీసుకుని. శ్రీకాంత్, ఇప్పుడు ఇది పెళ్లి జరిగిన తర్వాత గిఫ్ట్ డీడ్ చేసిన సంబంధం కాదు, ఇది అంతకంటే చాలా కాలం క్రితమే అయిపోయింది. అది అసలు ఆ విషయమే లేదు, ఇక్కడ ప్రస్తావనే లేదు, అంశమే లేదు. కేవలం కుల దురహంకారం తప్పితే ఇక్కడ ఇంకోటి లేనే లేదు. కాబట్టి అది ఎప్పుడో ఇచ్చేసిన గిఫ్ట్ డీడ్ ఇచ్చినటువంటి భూమి గురించి ఇప్పుడు ఆ ప్రస్తావన తెచ్చి
ఈ పరిస్థితిని డైల్యూట్ చేయడం టాపిక్ ఒకటి డైవర్ట్ చేస్తే మీ వక్రీకరణ తప్పు అనేది మనం ప్రూవ్ చేయాలి. అదే మీడియా వాడితో పాటు పోలీసులు కూడా మాట్లాడుతున్న వైఖరిలో ఇది ఉంది. పోలీసుల వాదనలో వాళ్ళదినే ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుంది లైట్ ఇప్పుడు లేదు వన్ తరఫున వాడు కుర్మోడే, సిఐ కూడా కుర్మోడు, అందుకు అట్లా డైవర్ట్ అవుతుంది. దాన్ని ఏసీపీ గారితో మాట్లాడి దాన్ని కాకుండా చూద్దాం, ప్రయత్నం చేద్దాం. ఆ టాపిక్ తీసుకురాకుండా మాట్లాడితే కేసు కుర్మోడు కాబట్టి అట్లా చేస్తుండ్రు. పోలీస్ స్టేషన్లోనే బెదిరించారు మమ్మల్ని. పోలీస్ స్టేషన్లో పెళ్ళైన తెల్లారి పిలిపించారు మమ్మల్ని. వాళ్ళు పెళ్ళైన రోజు మేము కేసు వాళ్ళని ఎవరెవరు వచ్చారు? మన తరపున మీరు వచ్చారు, ఓకే. వాళ్ళ తరపున ఎవరు వచ్చారు పోలీస్ స్టేషన్కి? నైట్ టైంలో కొంతమంది వచ్చారు, డే టైంలో వచ్చిండా పోలీస్ స్టేషన్కి? అప్పుడు వచ్చిండు పరమేశ్ వచ్చిండు. ఇప్పుడు ఎవరైతే అటాక్ అయ్యిందో వాళ్ళు వచ్చారు. వచ్చిండు శివ అంటాడు, వచ్చిండు శివ వాళ్ళ అన్న వచ్చిండు. పోలీస్ స్టేషన్ కి వచ్చి బెదిరించింది ఉంది సార్, అంతా గుర్తే ఉంది. నేను పేర్లు రాస్తా అంటే వాళ్ళ వద్దని చెప్పారు, మామూలుగా కేసు రాస్తున్నారు. ఇప్పుడు మేము ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ రోజు అయితే ఏ డేట్లో ఈ రోజు మనం కేసు అయింది కదా సార్, ఈ రోజు అయితే వాడు ఎవరెవరు కాల్ చేసిండో వాళ్ళ మట్టుకే 1-2 డేస్లో లిస్ట్ తీసే ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, మొత్తం తీయాలంటే కాదు అని మాట్లాడారు. అదిగిన ఏసీపీ సార్ తోటి మాట్లాడి ఇప్పుడు 5 days నుంచి ప్లాన్ చేసిండు అన్నారు కదా సార్. 5 days నుంచి అయితే ఎవరెవరికి కాల్ చేసిండు, ఎవరెవరు ఉన్నారు దాంట్లో 5 days నుంచి అదంతా తీస్తేనే అందరు బయటకు వస్తారు, అందరూ దొరికిపోతారు. చోటుకు రమ్మని చెప్పి ఉన్నామని చెప్పాలంటే ఫోన్ కాంటాక్ట్ వేరే వాళ్ళ ఫోన్లతో కాంటాక్ట్ కావచ్చు. స్టేషన్లో ఏమైంది అసలు? పెళ్ళైన రోజు సార్, పెళ్ళైన రోజు ఏమైంది మొన్న ఏం జరిగింది సార్? ఆ రోజు నైట్ వెళ్ళినప్పుడు ఎస్ఐసార్లు సిఐ ఎవరు లేరు ఆ పిఎస్లో, ఓన్లీ కానిస్టేబుల్స్ ఉన్నారు. అప్పటికి వెళ్ళిపోయినట్ట వాళ్ళు సండే. ఆ రోజు కొంతమంది లీవ్లలో ఉన్నారు. మీరు తెల్లారి రండి, సార్లు ఎవరు లేరంటే మమ్మల్ని వెళ్ళిపోమన్నారు. మీరు సిటీలో వెళ్ళిపోండి అంటే మేము ఆ రోజు సిటీకి వెళ్ళిపోయినాం. సిటీకి వెళ్ళిపోయినాక తెల్లారి పిలిపించి మాకు చెప్పినాం, మాకు థ్రెట్ ఉంది సార్, ఇట్లా వీళ్ళతోటి ఉంది సార్ అది ఇది అని అంటే వాళ్ళని పిలిపించి వాళ్ళు వచ్చిర్రు, మేము వచ్చినాం. వాళ్ళు అమ్మాయి ముంగటనే నాగరాజ్ సార్ అని ఎస్ఐ సార్ ఉండే అక్కడనే రూమ్లో, ఆడనే బెదిరిస్తారు, గట్టిగా అరుస్తారు. ఆడ సీసీటీవీ ఫుటేజ్ కింద ఉంటుంది, తీస్తే అక్కడే మాట్లాడుతారు. సార్ ఇట్లా ఉంది సార్ అదే పొజిషన్ అంటే November 10th అంటే 11కి మేము అంటే వాళ్ళు మాట్లాడిన మాటలు ఏంటి అప్పుడు? వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళకి సర్ది చెప్పినట్టు చెప్పారు. కాకపోతే వాళ్ళకి జర గట్టిగా వార్నింగ్ ఇచ్చి నువ్వు ఈ పని చేస్తే ఈ శిక్ష పడుతుంది, నీకు లైఫ్ అంత మొత్తం ఉంటుందని వాళ్ళకు ఒక గట్టిగా వార్నింగ్ ఇస్తే అయిపోతుండే. వాళ్ళని మామూలుగా క్యాజువల్గా మీరు అట్లా మీతోటి ఏమన్నారు అనేది చెప్పు శ్రీకాంత్. ఇప్పుడు వాళ్ళు ఆ రోజు పోలీస్ స్టేషన్కి వచ్చిన రోజు కూడా బెదిరించినట్టుగా మాట్లాడేళ్ళని అన్నావు, ఆ మాటలు ఏంటో చెప్పు. కులం పేరుతోటి ఆడ మాట్లాడితే వాళ్ళకి అది అవుతుందని తెలుసు. వాళ్ళకి కులం పేరుతో మాట్లాడు, మిమ్మల్ని ఏడ కనిపించిన చంపుతాం, ఇద్దరిని మనగిన చంపుతామని బెదిరించారు. మన్నగిన ఉండే అప్పుడు పిఎస్లో. మన్న అంగట్లోనే ఉంటాడు, వేరే ఒక పని చేస్తాడు అంగట్లో. మీరు పొద్దుగాల కలుస్తారు కదా, మిమ్మల్ని అక్కడనే చేస్తాం పని, మిమ్మల్ని అన్నీ చంపుతాం ఊళ్ళో అది ఇది అని మాట్లాడి పోలీస్ స్టేషన్ బయట మెట్ల దగ్గర. ఆ రోజు పరమేశ్ అన్నాడు, వాళ్ళ అన్న ఇంకొక ఆయన ఎవరు వచ్చిర్రు అప్పుడు, వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ కొడుకు ఎవరు మరి, ఆయన వచ్చి ఆయనకి ఎగిరిండు, బాగానే ఎగిరిండు. వీళ్ళంతా సపోర్ట్ చేస్తే ఆ అబ్బాయి ఎగిరిండు బాగా. నిన్న మర్డర్ జరిగిన తర్వాత నేను ఒప్పుకున్నాను అంటున్నాను కదా, పోలీస్ స్టేషన్లో నేనే కులం పేరుతోనే వాడు కులందా కూడా కాబట్టి నేను చంపిన అన్నట్టుగా మాట్లాడినట్టుగా ఏం మాట్లాడినాను అంటే మామూలుగా తెలుసుకున్నా సార్ నేను అట్లా. నాకు ఆ అబ్బాయి క్యాస్ట్ నచ్చలే, అందుకే చంపేసిన మజాలు అని మాట్లాడాను. కులమే ప్రధానం. ఓకే. అయితే ఇప్పుడు బాధితులు ఎవరికైతే వీళ్ళ మీద అనుమానం ఉందని చెప్పేసి బాధితులు చెప్తారు, ఆ చెప్పిన దాన్ని రికార్డ్ చేసుకోవడం అనేది పోలీసుల యొక్క బాధ్యత. అది కానీ నువ్వు వీళ్ళ పేర్లే చెప్పు, వాళ్ళదే చెప్పు, ఇంతే చాలు, నలుగురే చాలు, ఇద్దరే చాలు అని రెస్ట్రిక్ట్ చేయడం కూడా అది కరెక్ట్ కాదు కదా. మళ్ళీ వాళ్ళు లేరని కూడా ఈయనే చెప్తున్నారు పోలీసు బాధితులు. వాళ్ళ మేజరు, వాళ్ళకి వాళ్ళ అక్క, వాళ్ళ బావ, వాళ్ళ పెద్దనాయన,
ఇంకా ఉన్నారు కొంతమంది. వీళ్ళు వాడిని ఫోర్స్ చేయడం వల్ల వాడు ఎంత సార్ 23, 24 ఉంటే మర్డర్ ప్లాన్ చేసి అంత తెలివి ఉంటుందా సార్ వాడికి? వాడి వెనక బ్యాక్గ్రౌండ్లో పోలీస్ స్టేషన్లో ఈ మర్డర్ అయిపోయిన తర్వాత మీరేమన్నా లిఖితపూర్వకంగా పిటిషన్ పెట్టారా ఈ ఘటనకు సంబంధించింది? ఎప్పుడు సార్? ఈ మర్డర్ అయిపోయిన తర్వాత ఫిర్యాదు చేయడానికి ఫిర్యాదు చేశారా? మర్డర్ అయిపోయినాక మేము సార్ ఓకే అవేల్ సార్ ఉన్నాడు. కానీ నేనేమంటున్నా అంటే ఈ జరిగిన ఈ తతంగం అంతా అప్ టు బాటం ఫస్ట్ నుంచి చివరి వరకు ఒకటి డ్రాఫ్ట్ తయారు చేసి పెట్టు. మళ్ళీ ఇప్పుడు ఆడిచ్చింది దాంట్లో ఏముంది, మనం వాళ్ళ పోలీసులు ఆబ్జెక్షన్ చెప్పడం ద్వారా కొన్ని మిస్ అయిన అంశాలు ఏమైనా ఉన్నాయో ఆ విషయాల్ని కూడా క్రోడీకరిస్తూ ఒకటి తయారు చేయాలి నువ్వు. ఇప్పుడు ఉదాహరణకి ఒకటే రాలు ఒక ఘటన జరిగిందంటే దాంట్లో పాత్రదారులు ఉంటారు, దాని వెనక సూత్రధారులు ఉంటారు. వాడు సూత్రధారుడు ఎవడో పాత్రధారుడు ఎవడో తేలాలి అనేటువంటిది ఉంది. ఎందుకంటే పెళ్లి జరిగిన రాత్రి బెదిరించినటువంటి వాడెవడు, ఎవరెవరు బెదిరించారు ఆ రోజు, మన మర్డర్ జరిగిన తర్వాత అటు సపరేట్ కులం అని చెప్పేసి చెబుతున్నాడు, ఈ పాత్ర చేసిందంటే మనకి సహకరించిన ఎవరు, ఈ విషయాలన్నీ తేలాలి కదా. అవన్నీ తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఈ రోజు నిన్న అయితే మర్డర్ అయింది కదా, ఆ రోజు ఒకటి ఫోన్ చేసిండు, వాడే ఉంటారు, ఇవన్నీ అవసరం లేదు, వాళ్ళ అక్క అయింది, వాళ్ళ చెల్లి అయింది, అవన్నీ అవసరం లేదు. పోలీసులు రిస్ట్రిక్ట్ చేసింది. సిఐ వాళ్ళ సామాజిక తరగతి అవును ఓకే వాళ్ళ సెల్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోవాలి. సిఐ కుర్మన్ ల్యాండ్కి సంబంధించిన విషయాన్ని ఓపెన్గా పత్రికాముఖంగా నువ్వు ప్రకటించాలి, చూపించాలి. ఇది ఆస్తి పంచాయతీ కాదు, ఇది అగ్రకుల పంచాయతీ. అగ్రకులం వాడు మేము తక్కువ కులం అని చెప్పేసి మా భార్యను చంపిండు, మాకు ఆస్తికి సంబంధం లేదు, ఇప్పుడు కూడా వద్దు అని ఆస్తి మాకేం పని లేదు. కాబట్టి ఇది కూర్చో, ఇది ఆస్తికి సంబంధించినటువంటి అంశము కాదు, ఇది అగ్రకుల దురహంకారంతో చేసిన హత్య అనేది మనం చూపించాలి. ఏ ఎవిడెన్స్ ఇస్తాం మనం? అప్పుడు భూమికి సంబంధించిన గిఫ్టెడ్ ల్యాండ్ వాళ్ళకి వాపస్ ఇచ్చినటువంటి డీడీ ఇదిగో అనేటువంటిది చూపించాలా ఒకటి. రెండోది, పెళ్లి జరిగిన రోజు రాత్రి చెప్పినటువంటి అంశాలు కానీ మొన్న చెప్పినటువంటి అంశాలన్నింటినీ క్రోడీకరిస్తూ దాని వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేర్లతో సహా వివరాలతో సహా నువ్వు రాయాలి. 3 పేజీలు వీలైతే 3 పేజీలు రాయి. జరిగిన వివరాలన్నీ కులంకుశంగా రాయాలి, ఒక్కటి చిన్న పోవద్దు. అది తీసుకొని అంటాడా, ఆ కాపీ తీసుకొని నువ్వు ఎస్పీ దగ్గరికి వెళ్ళొచ్చు, రంగారెడ్డి ఎస్పీని కలవచ్చు, ఎస్పీని కల్పిద్దాం మనం డైరెక్ట్. ఇక్కడ సిఐ లేకపోతే మన అన్ని సంఘాల తరపున వెళ్ళి ఎస్పీని కల్పించచ్చు, అవసరమైతే డీజీపీని కలవచ్చు. కానీ నువ్వైతే డ్రాఫ్ట్ చేయాలి, అది ఈ 2 పనులు చేయాలి నువ్వు. ఓకేనా? శ్రీకాంత్ తెప్పించుకో. ఏం చెప్పారు బాధితులు, అసలు మీరేం గమనించారు? మొన్న జరిగినటువంటి నాగమణి కానిస్టేబుల్ హత్య అనేది అగ్రకుల దురహంకారంతో జరిగినటువంటి హత్యగా మేము భావిస్తున్నాం. బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్న తర్వాత ఇది ఆస్తి కోసం జరిగినటువంటి హత్యలాగా పత్రికల్లో మీడియాల్లో కొంతమంది పోలీసులు కానీ ఇవన్నీ చేస్తున్నటువంటి అంశాలన్నీ శుద్ధ తప్పు. ఎందుకు అంటే ఆస్తి అనేటువంటి అంశమే లేదు దీంట్లో. ఇదే ఊరిలో ఉంటున్నటువంటి కురుమ బీసీ సామాజిక తరగతి, ఇదే ఊరిలో ఉంటున్న ఎస్సీ మాల సామాజిక తరగతి మధ్యలో ఈ వివాహం జరిగింది కాబట్టి తక్కువ కులపోని నా అక్క చేసుకుంది కాబట్టి మా పరువు బజార్ కీర్చబడ్డదని ఒక దాంతో ఆ పేరిట హత్య చేయటం అనేటువంటి జరిగింది. ఇది అగ్రకుల దురహంకార హత్య. దీన్ని కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ తీవ్రంగా ఖండిస్తున్నది. ఇప్పుడు జరగాల్సింది పోలీసులు చాలా న్యాయసమ్మతంగా వ్యవహరించాలి, నీతిబద్ధంగా వ్యవహరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏమిటి నీతి అంటే ఇక్కడ భూమికి సంబంధించిన అంశం ఏదీ లేదు. ఆ భూమికి సంబంధించినటువంటి గిఫ్టెడ్కి సంబంధించినటువంటి డీడీ అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆ పరమేశ్ అనేటువంటి వ్యక్తికి ఎవడైతే హంతకుడు ఉన్నాడో హంతకుడికి ఇచ్చేసినట్టుగా డీడీ పూర్తి స్థాయి వివరాలతోటి ఉంది. తర్వాత పెళ్లి నవంబర్ 10వ తేదీన పెళ్లి జరిగిన తర్వాత అదే రోజు రాత్రి పోలీస్ స్టేషన్ పిలిచినప్పుడు కూడా మీరు ఎక్కడెక్కడ ఉంటారో మీ సంగతి అంతా తెలుసు, మీరు తక్కువ కులపోళ్ళు మా అక్కని చేసుకున్నారు కాబట్టి మిమ్మల్ని ఏం చేయాలో మేము చూసుకుంటామని చెప్పి అప్పుడే బెదిరింపులకు పాల్పడ్డటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజే మాకు ప్రాణభయం ఉందని చెప్పేసి పోలీసుల్ని కూడా ఆశ్రయించడం కూడా జరిగింది. పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యం, పోలీసు వ్యవస్థ కొంత నిర్లక్ష్యం కూడా కనపడుతున్నట్టుగా దీంట్లో వివరాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజే ప్రకటించాడు కాబట్టి, ఆ రోజే పోయి పోలీసుల్ని మాకు రక్షణ కల్పించామని ఆశ్రయించాడు కాబట్టి ఇమ్మీడియట్లీ తనకు గనక గట్టిగా
కట్టుదిట్టంగా గట్టిగా చెప్పి ఉంటే ఇట్లా జరుగుతుంది, మీ పరిస్థితి చాలా సీరియస్గా ఉంటుందని చెప్పేసి కనుక పోలీసులు హెచ్చరించుంటే ఒక అడుగు వెనక్కి వేసేవాడో ఏమో తెలియదు. అందుకని ఆ పోలీసుల వైపు నుంచి కూడా కొంత నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడ్డది. తర్వాత బాధితులు తన భార్యను ఎవడోడు చంపిండో, చంపిన పాత్రదారుడు ఎవడో, సూత్రధారుడు ఎవడో శ్రీకాంత్ తోటి వివరాలన్నీ రాయించుకునేటువంటి పరిస్థితి ఉండాలి. పోలీసులు రిస్ట్రిక్ట్ చేస్తూ ఈ 2 రోజుల పేర్లే చెప్పండి, ఈ 2 రోజులుగా ఫోన్లు వచ్చిన పేర్లే చెప్పండి అని చెప్పడం అంటే హంతకుల్ని రక్షించేటువంటి పని పరోక్షంగా పోలీసులు చేసేటువంటి వైఖరిగా ఉంది. దీన్ని ఖండిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా జిల్లా ఏసీపీ గారిని న్యాయ పోరాటం ఎట్లా చేయబోతున్నారు? న్యాయ పోరాటం అంటే ఇప్పుడు మేము కోరేది ఏంటంటే, ఒకటి చాలా క్లియర్గా ఇది కుల దురహంకార హత్య నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఎవరైతే శ్రీకాంత్ ఉన్నాడో మొత్తం 8 సంవత్సరాలు 9 సంవత్సరాల పాటు ఆ అమ్మాయి చదువుకోవడానికి, ఉద్యోగం రావడానికి ఒక బ్యాక్ బోన్గా, వెన్నెముకగా, జీవిత సహచరుడుగా ఉండి చదివించాడు. ఆమెకు జాబు కారణం శ్రీకాంత్. తన జీవిత సహచరిని శ్రీకాంత్ కోల్పోయాడు కాబట్టి శ్రీకాంత్కి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఇప్పుడు కారుణ్య నియామకాలలో భార్య ఉద్యోగాన్ని భర్తకి ఇవ్వచ్చు అని చెప్పేటువంటిది ఉంది. కాబట్టి భర్త ఉద్యోగం భార్యకి ఇవ్వచ్చు, భార్య ఉద్యోగం భర్తకి ఇవ్వచ్చు. కాబట్టి తక్షణమే ఆ ఉద్యోగాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను. తర్వాత ఇప్పుడు శ్రీకాంత్ మా దళిత బిడ్డ, ఇప్పుడు మా వాడిని చేసుకుంది కాబట్టి మా దళిత బిడ్డ. కాబట్టి మొత్తం భూమిని SC/ST అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఎవడైతే హంతకుడు ఉన్నాడో హంతకుడి భూమిని జప్తు చేసి బాధితుడికి ఇవ్వాలని చెప్పేసి SC అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ చెప్తుంది. కాబట్టి ఆ పద్ధతులలో చేయమని చెప్పేసి మేము కోరుతున్నాను. అదేవిధంగా పోలీసులు వక్రమార్గం పట్టించకూడదు ఇది. ఎందుకంటే పూర్తి స్థాయి వివరాలు అవసరమైతే SP గారు జోక్యం చేసుకోవాలి. SC/ST అట్రాసిటీ కిందికి రాదు, ఆమె BC అన్నట్టుగా చెప్తుంటారు. కాదు, ఎందుకంటే ఒక దళిత యువకుడిని పెళ్లి చేసుకున్న తర్వాత వివాహ పద్ధతి ప్రకారంగా ఆమె దళిత యువతిగానే ఉంటుంది, దళితురాలుగానే ఉంటుంది. కాబట్టి దళితురాలను చంపినటువంటి వాడు అగ్రకులస్తుడై ఉంటాడు. కాబట్టి ఆ అగ్రకులస్తుడి మీద SC/ST అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ హత్యా నేరం కింద 2 సెక్షన్స్ పెట్టి శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి అంటే కులాంతర వివాహితులకు ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టం చేయాలి. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఈ ఘటన పైన నాకు తెలిసి ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా ఏంటంటే సిట్టింగ్ జడ్జితోటి, ఒక జడ్జితోటి విచారణ జరిపితే ఈ ప్రాంతంలో ఇంకో ఘటన జరగకుంటుంటుంది. ఈ ఇబ్రహీంపట్నం ప్రాంతమేగా తెలంగాణ రాష్ట్రంలో మరో కుల దురహంకార హత్య జరగకుండా ఉండాలంటే పూర్తి స్థాయి నిజానిజాల్ని బయట వేసే విధంగా సిట్టింగ్ జడ్జితోటి ఒక న్యాయ విచారణ జరపాలని, శ్రీకాంత్ కుటుంబానికి ఏ రకమైనటువంటి ప్రాణహాని లేకుండా చూసే బాధ్యత పోలీసులు తీసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు శ్రీకాంత్ భార్యను చంపినటువంటి వాడు జైలు నుంచి వచ్చిన తర్వాత శ్రీకాంత్కి ఏం చేసేటువంటి ప్రమాదం ఉంటుందో మాకు భయభ్రాంతుల్లో ఉన్నాం. ఎందుకంటే మేము పెళ్లి చేసి అక్కడికి వచ్చిన తర్వాతనే ఇప్పుడు ఆ ప్రాణాన్ని రక్షించుకోలేకపోయినాం. కాబట్టి ఇంకో ప్రాణంతో చెలగాటం ఆడుతాడో ఏమో అనేటువంటి ఒక అభద్రత ఉంది. కాబట్టి పోలీసులు రక్షణ కల్పించాలి శ్రీకాంత్ కుటుంబానికి అని చెప్పి డిమాండ్ చేస్తారు. బాధితులతో మాట్లాడినప్పుడు తెలుస్తున్నది ఏంటంటే, పోలీసులు మెతక వైఖరి అవలంబిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. నిందితుల పట్ల మెతక వైఖరి వల్ల ఈ కేసు నీరు గారిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు చెప్తున్నట్టు మొన్న ప్రెస్ మీట్లో పోలీసు వాళ్ళు చెప్పింది కూడా, ఇది ఆస్తి పంచాయతీగా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పెళ్లి జరిగింది 20 రోజుల క్రితం అయితే, అది ఎప్పుడో 7 ఏళ్ల క్రితమే తను నాకు ఏమొద్దు అని చెప్పేసి మొత్తంగా తనకు డీడ్ చేసి ఇచ్చేసింది, గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చేసింది, అయిపోయింది. అది ఇక్కడ ఆస్తి అనేది ఎక్కడ లేనేలేదు. కానీ కుల వివక్షతో, కుల దురహంకారంతో జరిగినటువంటి ఈ హత్యను ఏదో ఆస్తి పంచాయతీగా చేసే ప్రయత్నం జరుగుతున్నది. దీన్ని తీవ్రంగా కుల నిర్మూలన సంఘం ఖండిస్తుంది. ఇంకొక విషయము, ఇంతవరకు కూడా ఒక్క ఎమ్మెల్యే, కనీసంగా ఒక ఎమ్మెల్యే వచ్చి తన ప్రజలకు ఇంత ఒక హత్య జరిగింది, ఒక కానిస్టేబుల్ అమ్మాయి, ఒక మామూలు మనిషి కాదు, ఆమె హత్య జరిగినప్పుడు కనీసంగా వచ్చి పరామర్శించలేని అటువంటి నాయకులు ఉండి ఏం లాభం? ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఒక మంత్రి కానీ ఇంతవరకు బాధిత కుటుంబానికి వచ్చి పరామర్శించిన పరిస్థితి లేదు. అంటే మీరు మౌనంగా ఉండి లేదా దూరంగా ఉండి దీన్ని సమర్థిస్తున్నట్టుగా మేము భావించాలా? అదే మాకు అనుమానం కలిగిస్తుంది. ఇది గొంతెత్తి ఖచ్చితంగా ఇది ఆమెకు పెళ్లి చేసుకునే హక్కు ఆమెకు రాజ్యాంగం కల్పించింది. తన సహచరుణ్ణి ఎన్నుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది. ఆమె చట్టానికి లోబడి మాత్రమే పెళ్లి చేసుకుంది, చట్టానికి వ్యతిరేకంగా ఏం చేయలేదు. కాబట్టి ఆ చట్టపరంగా చేసుకున్నటువంటి చర్యను కూడా మీరు సమర్థించలేని పరిస్థితిలో ఉంటే మీరు నిందితులకు వత్తాసు పలుకుతున్నట్టుగానే భావించాల్సి వస్తుంది. ఇప్పటికైనా గొంతు విప్పి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఓపెన్గా ఇది తప్పును తప్పుగా, ఒప్పుగానే చెప్పమంటున్నాము. ఈ కులాంతర వివాహం అనేది తప్పు కాదు, ఈ హత్యలు చేయడం నేరము. హత్య చేసిన వాళ్ళు ఎవరైనా హంతకుడు అవుతాడు తప్ప కులంతో కానీ మతంతో కానీ వాళ్ళకి పని ఉండదు. కాబట్టి ఖచ్చితంగా నోరు విప్పాలి, ఆ నాయకులు కూడా ముందుకు రావాలి, మరొకరు చేయడానికి కూడా భయపడేటట్టుగా శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాం. శ్రీకాంత్
కుటుంబాన్ని చనిపోయిన రోజు పరామర్శించడం కానీ, అదేవిధంగా ఈరోజు కూడా అనేక సామాజిక సంఘాలు, ప్రజా సంఘాల నాయకులందరూ కూడా రావడం జరిగింది. శ్రీకాంత్ కుటుంబాన్ని ఆదుకోవాలని ఈరోజు కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఇబ్రహీంపట్నంలో నిర్వహించడం కూడా జరిగింది. ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో శ్రీకాంత్ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనే డిమాండ్ కూడా చేయడం జరిగింది. ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలనేది కూడా డిమాండ్ చేయడం జరిగింది. దీంతోపాటు పోలీస్ యంత్రాంగం ఈ పరమేశ్ అంటోనికి ఎవడోడైతే సహకరించిండో, ఎవడోడైతే సలహాలు సూచనలు చేసిండో వాళ్ళందరినీ ఇట్లా ఈ వారం రోజుల లోపల అరెస్ట్ చేయకపోతే, అరెస్ట్ చేసి జైలు పంపకపోతే ఇదే రాయపోలు గ్రామంలో ప్రజా సంఘాలు, సామాజిక సంఘాలు అందరితోటి కూడా ఒక భారీ బహిరంగ సభ పెట్టి పోలీసుల నిర్లక్ష్య వైఖరికి సంబంధించింది కూడా ప్రజలందరికీ కూడా విప్పి చెప్పవలసినటువంటి అవసరం ఏర్పడుతుందో ఏమో. అందుకనే పోలీసులు వెంటనే స్పందించాలి. ఎవరైతే అది పరమేశ్కు సహకరించారో వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసే వరకు ఈ సామాజిక సంఘాలన్నింటినీ కలుపుకొని శ్రీకాంత్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు పి బల్వంతరావు, నేను జై భీమసేన ఫౌండర్ని మాట్లాడుతున్నాను. మొన్న నాగమణికి జరిగిన హత్యను కానీ చూస్తే, రక్త బంధువులే తన సోదరుడే ఈ విధంగా చేయడం చూస్తే తెలంగాణ వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఖండించాల్సిన విషయం. ఈరోజు ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ వీళ్ళు వచ్చి శ్రీకాంత్ కుటుంబాన్ని పరామర్శించకపోవడం అంటే ఏ విధంగా కుల వివక్షత వెంటాడుతుందో ఒక్కసారి చూసుకోండి. ప్రేమ పెళ్లితో పెళ్లి చేసుకొని ఆమె మొత్తం యావదాసి త్యాగం చేసి పెళ్లి చేసుకొని ఒక ఉన్నత రక్షణ శాఖలో పనిచేస్తూ ఆ రక్షణ శాఖనే ఆమెకు రక్షణ కల్పించకుండా ఈ విధంగా చేస్తుందంటే చట్టాలు, కోర్టులు ఇవన్నీ బంద్ చేసుకొని, ఎందుకంటే ఆటవిక చట్టాల్లోకి వెళ్ళాలి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి తెలంగాణ రేవంత్ సర్కార్ ఇది ఉక్కుపాదం మోపకుంటే భవిష్యత్తులో మాత్రం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం కూడా నాగమణికి జరిగిన అన్యాయాన్ని మొత్తం కూడా మహిళా లోకం అందరూ కూడా ఖండించాలి. అన్ని వర్గాలు ఖండించాలి. ఇలాంటి సంస్కృతి భవిష్యత్తులో రాకూడదు. ఎందుకంటే కుల హత్యలు కూడా నేరమని ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి మరణశిక్షను విధించాలి. శ్రీకాంత్ కుటుంబానికి అన్ని విధాల ప్రభుత్వం అండదండలుగా ఉండి వాళ్ళకు పూర్తి రక్షణ కల్పించాలని మేము జై భీమసేన తరపున డిమాండ్ చేస్తున్నాం. ఈ నాగమణి విషయాన్ని, కేసుని పక్కదోవ పట్టించాలని అనేక కుట్రలు చేస్తున్నారు. ఇది మరొకటి, ఎందుకంటే వీళ్ళు ఎవరైతే ప్రేరేపించిర్రో ఆ ప్రేరేకులను మొత్తం కూడా వాళ్ళకు ఈ హత్యకు కారకులైన వారికి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అందరినీ కూడా ఈ జైల్లో పెట్టకుంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలే కాదు అన్ని వర్గాలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు అన్ని వర్గాలు కూడా, మానవతావాదులు అందరూ కూడా కలిసికట్టి మహిళా లోకం మొత్తం కూడా ఈ పోలీస్ స్టేషన్ దిగ్బంధం చేస్తామని హెచ్చరిక జారీ చేస్తున్నాను. జై భీమ్. చెప్పండి, అసలు మీరు ఎలాంటి న్యాయ పోరాటం చేయబోతారు? మొన్న జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైంది. యావత్ ఇక తెలిసినటువంటి వాళ్ళందరూ దుఃఖసాగరంలో ఉన్నటువంటి విషయం. ఇది ఒక కుల దురహంకారమైనటువంటి చర్య తప్ప ఎవరెవడో ఏదో అడ్డదారిలో వచ్చేసి ఇది భూమికి సంబంధించింది, అది సంబంధించింది సాకులు చెప్పినటువంటి విషయం తప్ప 100% ఒక మాల కులస్తునికి చేసుకున్నందుకు ఈ యొక్క తన శ్రీకాంత్ అనేటువంటి తన తమ్ముడు చేసినటువంటి కుట్రతోని హత్య చేసినటువంటి విషయం ఇది. వాడిపైన అట్రాసిటీ కేసు పెట్టి వాడికి సహకరించినటువంటి వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలా. కాబట్టి చట్టము దీనికి అందరు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ విధంగా ఎలాంటి చట్టం, ఎలాంటి సెక్షన్లు పెట్టి వీరిపైన శిక్షణ మోపుతారు అని చెప్పి, శిక్షిస్తారని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది చాలా ఘోరమైంది. హత్యను చూస్తే అనేకమైనటువంటి ఈ గ్రామం మొత్తం చుట్టుముట్టు చేసిన అందరూ సాగరంలో ఉన్నారు. కాబట్టి అందరికీ శాంతి జరగాలంటే కఠినమైనటువంటి శిక్ష ఉండాలా. అట్రాసిటీ కేసుతో పెట్టేసి ఇక్కడ సిట్టింగ్ జడ్జితోని మొత్తం ఫుల్ ఎంక్వైరీ జరిగి మళ్ళీ భవిష్యత్తులో ఎవరికి ఎటువంటి సంగతి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి మేము మాల సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నేను ఈ నాగమణి గురించి మాట్లాడడానికి అవకాశం ఏంటంటే, తన స్వయశక్తుల కష్టపడి సంపాదించి ఇంట్లోకించి బయటికి వెళ్ళిన ఒక మహిళను రక్షించి తన సొంత సాయంగా తన వేరే హాస్టల్లో పెట్టి చదివించి జాబ్ వచ్చిందాక చూసి అది నా భార్య కావడానికి నా అదృష్టం అనుకొని తనంతలో తను బతుకుతాడని, ఒకప్పుడు నీతోటి నాకు పని లేదు అని ఇంట్లో నుంచి ఎలగొట్టిన
ఆ అబ్బాయి మళ్ళీ వీళ్ళ దగ్గరికి రావడం ఏంటో నాకు అర్థం కాలేదు. అదేవిధంగా అసలు శ్రీకాంత్కు ఇలాంటి ఇబ్బంది రావడానికి కారణమైన వాళ్ళను కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా నేను కోరేది ఏంటంటే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా నేను మాట్లాడేది ఏంటంటే ఆ జాబు ఆ అబ్బాయికి కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఆ అమ్మాయికి ఏ అర్హతలు ఉన్నాయో ఆ ఇంటి నుంచి వచ్చేటివి మొత్తం కూడా ఆ అత్తగారింటికి ఆ అబ్బాయికి ముట్టజెప్పేదాకా మేము అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా నిలబడి ఆ విధంగా ఏవే ఉంటాయో ఆ అబ్బాయికి అండగా నిలబడి మేము కూడా మా వంతు సాయం చేస్తామంటని చెప్పడం జరుగుతుంది. తెలంగాణ శ్యామ్ మనతో పాటున్నారు. శ్యామ్, మీరు రాయపోల్ గ్రామానికి వచ్చారు, బాధిత కుటుంబంతో కూడా మాట్లాడారు, ఏం అబ్జర్వ్ చేసినారు? అలా నేను ప్రధానంగా ఇక్కడ అబ్జర్వ్ చేసింది అంటే ఇది 100కు 200% కులహత్య కాబట్టి బాధితుని శ్రీకాంత్తో మాట్లాడినప్పుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు, ఇది పరువు హత్య కాదు కులహత్య అన్న. కేవలం కులం అనే అక్కస్తోనే నేను కింది కులం అని, అమ్మాయి పై కులం అని, మేము 8 ఏళ్ళ నుంచి ప్రేమించుకుంటున్నాం, కలిసి ఉండాలనుకున్నాం, కష్టపడి చదివించాను, తనకు వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నాను, యాదగిరిగుట్టకు పోయి పెళ్లి చేసుకున్నాం పెద్దల సమక్షంలో. అందరికీ తెలుసు మాకు భద్రత కావాలని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ లెటర్ కూడా రాసాం, భద్రత కల్పిస్తాను పోలీస్ స్టేషన్ అంటే పోలీసు వాళ్ళు చెప్పారు. ఆ నమ్మకంతో మేము బయటకు వచ్చి సంసారం పెట్టాం. మా ఇంటికి వెళ్ళి వచ్చే క్రమంలో మమ్మల్ని అతి కిరాతకంగా నడి రోడ్డు మీద కత్తితో చంపాడు అంటారు. నేనేమంటున్నా అంటే ప్రధానంగా అంటే ఇప్పుడు ఎవరైతే పరమేష్ ఉన్నాడో పరమేష్కు శిక్ష పడాలనో ఉరి తీయాలనో ఇంకో 10 ఏళ్ళు జైల్లో పెట్టాలనో దీని దాని పరిష్కారం అవ్వ సమస్య. అదే నేనేం చెప్తున్నానంటే ఖబర్దార్, ఇప్పుడు ఎవరైతే పరమేష్ తరపున వకాలతు పుచ్చుకొని శ్రీకాంత్ కుటుంబాన్ని బెదిరింపులకు గురి చేయాలనుకున్నారో మీరు ఇప్పుడు కాకపోయినా ఇంకో 10 ఏళ్ళకైనా మా మీద కేసులు పెట్టారనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో బెదిరించే అవకాశం ఉంది. ఇదే ఊర్లో వాళ్ళు పుట్టి పెరిగారు కాబట్టి వాళ్ళ మీద రకరకాలైనటువంటి అంటే ఒత్తిడిని తీసుకొచ్చి మానసికంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఖబర్దార్, నేనేం చెప్తున్నాను, అలాంటి పనులు మీరు కనుక తర్వాత ఏమైనా చేయాలనుకుంటే 100% మేము హత్యలు చేయడానికి కూడా వెనకాడం. శ్రీకాంత్ కుటుంబానికి కానీ వాళ్ళ అమ్మకు కానీ వాళ్ళ అక్కకు కానీ వాళ్ళ నాయనకు కానీ బెదిరింపులు వచ్చినా ఈ ఊర్లో ఎటువంటి చిన్న అవమానం జరిగినా ఖబర్దార్ మేము తిరిగి దాడులు చేయాల్సి ఉంటుంది. కాబట్టి మేమేమంటున్నామంటే ప్రభుత్వాన్ని పోలీసు వాళ్ళని మేము డిమాండ్ చేస్తున్నాం, వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడండి, వాళ్ళ జోలికి పోకుండా వీళ్ళు కూడా వాళ్ళ వాళ్ళు బతుకుతారు. ప్రేమించిన అమ్మాయిని కోల్పోయాడు, ఊరిలో పరువును కోల్పోయాడు, సర్వం కోల్పోయారు, వాళ్ళ కుటుంబం అంతా రోడ్డు మీద పడ్డది ఈరోజు. కాబట్టి నేనేమంటున్నానంటే వాళ్ళకు భద్రత కల్పించడమే కాదు బాధితులకు భయం కూడా చెప్పాల్సినటువంటి, ఎవరైతే హత్య చేశారో వాళ్ళ తరపున ఉన్నటువంటి వ్యక్తులకు భయం కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రభుత్వాలు అని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కానిస్టేబుల్ నాగమణి దారుణ హత్యకు గురైన ఇదే గ్రామం రాయపోల్ గ్రామానికి మనం వచ్చి గ్రౌండ్ రిపోర్టు చేసినాం. ఈ గ్రౌండ్ రిపోర్ట్ నేపథ్యంలో అనేక బాధిత కుటుంబంతో మాట్లాడడం, ప్రజా సంఘాలతో మాట్లాడడం జరిగింది. ఇది కుల దురహంకార హత్య కాబట్టి దీన్ని ఆస్తి కోణంలోకి ఏమాత్రం చూడకూడదు. ఆస్తి అనేది ఎప్పుడో సెటిల్ అయిపోయింది అనేది చాలా స్పష్టంగా బాధితులు చెప్తున్నాము. అదేవిధంగా ఈ బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. రక్షణ కల్పించడంతో పాటు ఈ బాధితులకు ఆ నిందితులకు తప్పకుండా కఠిన శిక్షలు పడేటట్టు చూడాలి. ఆ నిందితుడు ఒకడే కాదు, ఆయన వెనుక సూత్రధారులు పాత్రధారులు కూడా ఉన్నారు, వాళ్ళందరికీ కఠిన శిక్షలు వేయించాలి. అదేవిధంగా ఈ పోలీసుల తీరు కూడా బాగాలేదు, పోలీసులు నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారనేది ఈ గ్రౌండ్ రిపోర్ట్లో బాధితుల నోట వినిపించింది. కాబట్టి తప్పకుండా న్యాయ పోరాటాన్ని బలంగా చేస్తాం, చివరికంటా పోరాడతామని చెప్పేసి ప్రజా సంఘాలు ఆ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. కాబట్టి ప్రజలారా, ఇలాంటి కుల దురంకార హత్యలు ఎవరు ఎంకరేజ్ చేయకూడదు, తప్పు. కులం పేరుతో ఒకరిని మనిషి చెప్పుకోవడం చాలా తప్పు. కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండాలని ప్రతి ఒక్కరం కోరుకుందాం. ఇలాంటి బాధితులకు అండగా నిలవాలని T10 N9 మీడియా కూడా కోరుకుంటుంది. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. తప్పకుండా ఈ వీడియో మీద మీరు కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేసి ఇలాంటి విషయాలు జరగకుండా అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నాగమణి హత్యకు సంబంధించిన విషయంలో గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా అక్కడికి వచ్చినటువంటి ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఏసీబీ కార్యాలయం ఇబ్రహీంపట్నం రావడం జరిగింది. ఇబ్రహీంపట్నంకి సంబంధించిన విషయంలో ఏసీబీ గారితో సిఐ గారితో మాట్లాడిన తర్వాత తెలిసినటువంటి విషయాలు మీడియాలో వచ్చినట్టుగా, వార్తల్లో వచ్చినట్టుగా, కొన్ని పత్రికలు కావాలని రాసినటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో ఆస్తి తగాదాల వలని హత్య జరిగింది అనే సంబంధించిన విషయంలో ఇది ఆస్తి తగాదాలకు సంబంధించిన విషయం కాదు. ఏ ఎకరం భూమి కోసం అయితే గొడవలు ఇంతకుముందు జరిగాయో, అంటే వీళ్ళు నవంబర్ 10వ తారీఖు నాడు పెళ్లి చేసుకుంటే నవంబర్ 10 కన్నా ముందే దాదాపు 3 ఏళ్ల క్రితమే ఆ అమ్మాయి తనకు వచ్చినటువంటి ఎకరం భూమిని తిరిగి వాళ్ళ తమ్మునికి గిఫ్ట్ డీడీ కింద చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఆ రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా ఇప్పుడు నాగమణి గారి భర్త శ్రీకాంత్ దగ్గర ఉన్నాయి. అయితే ఇది ఆస్తి తగాదాలకు సంబంధించిన విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కాదు, ఇది కుల దురంకార హత్య.
ఇప్పుడు ఇంతకుముందు ప్రజా సంఘాల వాళ్ళు ఆరోపించినట్టుగానే ఇది కేవలం కుల దురహంకార హత్య, కులం పేరుతో జరిగినటువంటి హత్య. అయితే ఛార్జ్ షీట్ ఇంకా చేయలేదు, కానీ నిజానికి ఎంక్వైరీలు చేసినటువంటి ఏసీబీ గారు చెప్పినటువంటి విషయం ప్రకారంగా ఇది ఆస్తి తగాదాల వల్ల జరిగిందనేది శుద్ధ అబద్ధం. నిజంగానే ఇది జరిగింది. ఎవరైతే హత్య చేసిరో ఆ పరమేశ్ అనే వ్యక్తి వాళ్ళ అక్క కానిస్టేబుల్ ఉద్యోగం పుట్టిన తర్వాత ఏ వ్యక్తిని అయితే పెళ్లి చేసుకున్నదో మాల కులానికి సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం అనేది ఆయనకు నచ్చలేదు. కాబట్టి కులం పేరుతో దూషించకపోయినప్పటికీ, ఎలాంటి కామెంట్ చేయకపోయినప్పటికీ మా అక్క ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి మాకు నచ్చలేదు, అలాగే ప్రేమించి పెళ్లి చేసుకోవడం కూడా నాకు నచ్చలేదు, అని అందుకే నేను చంపాను అనే విషయాన్ని ఆయన తన స్టేట్మెంట్లో ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి ఆ ఛార్జ్ షీట్కి సంబంధించిన విషయంలో ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత దాన్ని మనం తీసుకుందాం. అయితే ఇప్పుడు ఈ ఏసీబీ గారితో మాట్లాడిన తర్వాత తెలిసినటువంటి విషయం ఏంటంటే ఇది పూర్తి స్థాయిలో కుల దురహంకార హత్య. తక్కువ కులం వారిని పెళ్లి చేసుకున్న కారణంగా నాగమణి అనే ఒక వ్యక్తిని ఈరోజు సొంత అక్కని తన వ్యక్తి ఆ పరమేశ్ అనే తమ్ముడు చంపడం జరిగింది. ఇందులో ఎలాంటి లేదు. అయితే ఇక్కడ ప్రజా సంఘాలు పెట్టినటువంటి డిమాండ్ ఏంటి అని అంటే కేవలం పరమేశ్ అనే ఒక వ్యక్తి మాత్రమే ఈరోజు హత్య చేయలేదు. ఆయన హత్యకు ఉసిగొల్పినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ ఉసిగొల్పినటువంటి వ్యక్తుల్ని, అలాగే ఆ రోజు ఆ హత్యకు ముందు ఆయన ఎవరెవరి నుండి అయితే రిపోర్ట్ తీసుకోవడం జరిగింది, ఆ అమ్మాయి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళింది కానీ లేదంటే వెళ్తుంది కానీ ఆమె ముందు రోజు వచ్చినప్పుడు ఎవరు ఆయనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ రిపోర్ట్లో సంబంధించిన విషయంలో ప్రతి ఒక్కటి తీసుకొని ఎవరెవరైతే ఈ హత్యలో పాల్గొన్నారో ఇండైరెక్ట్గా ఆయనకు సపోర్ట్ చేసారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. తప్పకుండా దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించడానికి ప్రయత్నం చేస్తామని ఏసీబీ గారు హామీ ఇవ్వడంతో పాటు రానున్న రోజుల్లో ఈరోజు ఎవరైతే నాగమణి గారి భర్త శ్రీకాంత్ ఉన్నాడో ఆ శ్రీకాంత్ ఎస్సీ కులానికి సంబంధించినటువంటి శ్రీకాంత్ దళిత యువకునిగా ఉన్నటువంటి శ్రీకాంత్ కూడా ప్రాణహాని ఉంది. కాబట్టి ఆయనకు కూడా తప్పకుండా కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి ఆయనకు ఇలాంటి నష్టం జరగకుండా, ప్రాణ నష్టం కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ ఎలాంటి బెదిరింపులు లేకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. తప్పకుండా మేము పోలీస్ డిపార్ట్మెంట్ని ఒకటే కోరుతా ఉన్నాం, శ్రీకాంత్ ఆయన కుటుంబానికి, ఈరోజు ఎస్సీ దళిత కులానికి సంబంధించినటువంటి శ్రీకాంత్ ఆయన కుటుంబానికి తప్పకుండా ఈ పరమేశ్ అండ్ గ్యాంగ్ పరమేశ్తో పాటు ఎవరైతే ఆయన హత్యకు అంటే నాగమణి హత్యకు పుసిగొలిపారో వాళ్ళందరి మీద కూడా ఒక ఛార్జ్ షీట్ పెట్టి తప్పకుండా వాళ్ళందరినీ కేసు నమోదు చేసి రానున్న రోజుల్లో శ్రీకాంత్ కుటుంబానికి ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఎలాంటి నష్టం, అది ఆస్తి నష్టమా ప్రాణ నష్టం ఇంకేదన్నా కానివ్వండి జరగకుండా చూసుకునే బాధ్యత కూడా పోలీసులు తీసుకోవాలని మేము ఎన్నో డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ నెల నవంబర్ 10వ తేదీన కానిస్టేబుల్ నాగమణి గారు ఇక్కడ యాదగిరిగుట్ట దగ్గర పెళ్లి చేసుకోవడం జరిగింది. శ్రీకాంత్ గారు చెప్తున్నటువంటి వివరాల ప్రకారంగా ఆమె ఎప్పుడైతే పెళ్లి చేసుకుందో దానికన్నా ముందే ఎకరం భూమి గురించి ఆస్తి తగాదాల వల్ల జరిగింది మర్డర్ అని చెప్పేసి పత్రికల్లో వచ్చిన వార్తలు కానీ లేదంటే ప్రధాన మీడియాలో కూడా చాలామంది చెప్పినట్టుగా వచ్చిన వార్తలు అయితే అవన్నీ తప్పు. అది ఆయనకు ఎప్పుడో మేము గిఫ్ట్ డీడీ చేశారని చెప్పేసి అన్నారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏంటి మరి శ్రీకాంత్ని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఇప్పుడు ఆస్తి తగాదాల వల్లనే హత్య జరిగిందని చెప్పేసి ప్రధాన మీడియాలో కూడా చాలా ఛానల్లో రావడము పత్రికల్లో కూడా వచ్చింది. మీరేమో అది ఆస్తి తగాదాలు లేవు అని చెప్పేసి అంటున్నారు. మీరు ఎట్లా చెప్తున్నారు? ఈ డాక్యుమెంట్లోనే ఉన్నాయి. 2017లోనే వాళ్ళ తమ్ముడి పేరు మీద రిజిస్టర్ అయినట్టు మనకు ఉన్నాయి డాక్యుమెంట్స్. 2015 తీసిరు. అయ్యో కొంగర రమేష్ ఇక్కడ ఉన్నది మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ ఇది ప్రెస్ వాళ్ళకి అందరికీ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అన్ని రివీల్ చేసి పంపిస్తాం. ఇది అబ్బాయి పేరు మీద ఉన్నట్టు కంపల్సరీ మిమ్మల్ని తక్కువ కులమాన్ని పెళ్లి చేసుకున్నందుకే జరిగిందని టాపిక్ పరువు హత్య కేసు అయింది కాబట్టి, కాకపోతే ఆ టాపిక్ డైవర్ట్ చేస్తే కేసు ఏమన్నా కన్సెక్షన్ పడవచ్చు అన్నట్టు ఆ ఉద్దేశంతో కేసు డైవర్ట్ చేయడానికి ఆస్తి పేరు ఆడుతున్నారు. ఇక్కడ ప్రూఫ్స్ ఉన్నాయి కదా మా దగ్గర. ఇప్పుడు సిపి సార్ కన్నా కలిసినాం, వాళ్ళకైనా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రివీల్ చేస్తా అని చెప్పారు. వాళ్ళకైనా ఒక కాపీ ఇచ్చి మొత్తానికి అయితే ఇది వాళ్ళ అక్క మీద ఆస్తి కోసం చేసిన కోపం అయితే కాదు. ఆస్తి గురించి అయితే అసలు కాదు. ఇది ఆల్రెడీ వాళ్ళ పేరు మీద ఉంది కదా, అమ్మాయికి ఇంకా అవసరమే లేదు. అది అయితే ఇంకొక విషయం, పోలీసులకు ఆయన ఎంక్వైరీలో అంటే మర్డర్ జరిగిన తర్వాత ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఆయన కులం పేరుతో కులం తక్కువ అని చేసుకున్నందుకే నేను చంపిన అన్నట్టుగా మాట్లాడిన విషయం కూడా తెలిసింది. అది నిజమేనా? సాపుడు సిపి సార్ని కలిసినాం, అదే మాట్లాడుతుండు. ఇప్పుడు అతను ఉన్నాడు కదా వాళ్ళ తమ్ముడు పరమేశ్వర్ని ఇన్వెస్టిగేషన్ చేసి మాట్లాడితే నేను వేరే కులం అతను చేసుకున్నందుకు నేను చంపేసిన అని ఆయన రివీల్ చేసిండు, స్టేట్మెంట్ ఇచ్చిండు వాళ్ళకి. అదే స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళు కేసు రన్ చేస్తుండ్రు. థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే నాగమణి గారి భర్త శ్రీకాంత్ గారు చెప్తున్నటువంటి రిపోర్టు. మేము ఎప్పుడో సెల్ డీడీ చేయడం జరిగింది 2017లో.
అంటే దాదాపు 7 years బ్యాకే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మేము అది సేల్ డీడ్ చేసాము. ఆస్తి తగాదాలు ఆయనకు పరమేశ్వర్ కానీ నాకు కానీ ఎలాంటి ఆస్తి తగాదాలు లేవు. వాళ్ళ అక్క కూడా ఆస్తి తగాదాలు లేవు. కేవలం కొంతమంది మీడియా కావాలని ఏ కులం పేరుతో జరిగిన హత్య అంటే జరిగేటువంటి శిక్షలు వేరే ఉంటాయి కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడం కోసం చేస్తున్నటువంటి కుట్రలు అనే విషయం అయితే శ్రీకాంత్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ.